ఈవెంట్ అంతా ఆర్గనైజ్ చేస్తున్న వారు గ్లాడ్స్ మీడియా మహేంద్ర గొల్లపూటి గారికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అండ్ ఇప్పుడు ఫైనలీ మాట్లాడడానికి వేదిక మీదకి ఆహ్వానం చేస్తున్నాము. నన్నేనా? కాదు, మీరు ఆల్రెడీ ఉన్నారు ఇక్కడే. డైరెక్టర్ పరశురామ్ గారు, నిర్మాత వంశీకృష్ణ గారిని కూడా మరోసారి వేదిక మీదకి ఆహ్వానిస్తూ వి ఆల్సో ఇన్వైట్ ద హీరో నారా రోహిత్. ఈ పేరు నేను చెప్తా, నిషా అగర్వాల్. రండి. ఎస్వికే సినిమా మొట్టమొదటి సినిమా సోలో. ఈ సోలో సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని ఎస్వికే సినిమా బ్యానర్ నుంచి ఇంకా చాలా చాలా మూవీస్ వంశీకృష్ణ గారు నిర్మించాలని మనందరం ఆశిద్దాము. ఈ సినిమాలో పెద్ద భారీ తారాగణం కూడా ఉంది. స్వప్నిక, నువ్వు కూడా ఒకసారి వేదిక మీదకి వచ్చి మా ఓకే. కానీ అలాగే కృష్ణుడు వినాయకుడు గారు కూడా వచ్చారు ఈ రోజు. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అంటే స్వప్నికని చూస్తే కృష్ణుడు గుర్తొచ్చాడు. అలాగే ఓయ్ డైరెక్టర్ ఆనందరంగ్ గారు వచ్చారు, రావడానికి సిగ్గుపడుతున్నారు. అలాంటిది ఏం లేదు సార్, మీరు వచ్చిన దాకా చప్పట్లు కొడుతూనే ఉంటాం రాకపోతే. ఆనందరంగ గారు. గ్లాడ్స్ మీడియా ద్వారా ఈ ఈవెంట్ అంతా కూడా ఆర్గనైజ్ అవుతోంది. శ్రీ మహేంద్ర గారు, దిస్ ఇస్ మహేంద్ర గారు, మహేంద్ర గొల్లపూటి గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈవిడే స్వప్నిక అంటే, ఆయనే కృష్ణుడు అంటే. ఇప్పుడు స్టేజ్ చాలా నిండుగా ఉందని. ముందుగా పరశురామ్ గారు చాలా పెద్ద స్పీచ్ ప్రిపేర్ అయ్యేసి వచ్చారు. బట్ స్టిల్ ఆయన చాలా దాన్ని ఎడిట్ చేసేశారు. ఆయన మాటల మనిషి కాదు, రాతల మనిషి. కాబట్టి ఇవాళ రాతలు ఏంటో మనం విందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చినందుకు అందరికీ థ్యాంక్స్ అండి. ఈ సినిమాకి ఆన్ స్క్రీన్ హీరో రోహిత్ అయితే, ఆఫ్ స్క్రీన్ హీరో ప్రొడ్యూసర్ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు. నేను 1 year బ్యాక్ వెళ్ళి వైజాగ్ పిలిపించారు. సరే వెళ్ళి కథ చెప్పి బడ్జెట్ కొంచెం ఎక్కువ అవుతుందని అన్న అంటే, నాకు డబ్బులు సంపాదించుకోవడానికి వేరే వ్యాపారాలు ఉన్నాయిలే, పర్లేదు బాగా తీయమని చెప్పారు. సో ఆయన డెఫినెట్గా అన్ని రకాలు బాగా సపోర్ట్ చేశారు. అండ్ అగైన్ రోహిత్ గురించి మాట్లాడితే, నేను ఈ కథ రాసుకున్న తర్వాత యాక్చువల్ ఇది తనకి బాగా సూట్ అవుతుందని చెప్పి వెళ్ళి చెప్పడం జరిగింది. సో తను కూడా విన్న వెంటనే సో ఇందులో ఉన్న సోల్ అర్థం చేసుకొని చేయడానికి ముందుకు వచ్చారు. సో ఈ సినిమాకి నాతో పాటు నా వైఫ్ అర్చన కూడా నా వెనక బాగా సపోర్టివ్గా ఉంది. సో నా ఫ్రెండ్స్, నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ ప్రొడక్షన్ టీమ్, అండ్ ఎస్పెషల్లీ ఐ వాంట్ టు థ్యాంక్స్ మిస్టర్ శ్రీనివాస్ రెడ్డి అండ్ సుభాష్, నరసింహ, స్వప్నిక. సో ఆల్మోస్ట్ 1 year నా వెనకుండి నాకు మారల్గా సపోర్ట్ ఇచ్చి అన్ని రకాలు కోఆపరేట్ చేశారు. సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ అగైన్ నిషా అగర్వాల్. సో తను ఈ సినిమాతో డెఫినెట్గా సినిమా క్యారెక్టర్ అంటే ఊరికే ఒక కమర్షియల్ హీరోయిన్గా కాకుండా చాలా పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్. సో దానికి భాష రాదు, తను ఎలా చేస్తుందో ఏంటో అని భయపడ్డాను. బట్ తను చాలా బాగా చేసింది. ఎస్పెషల్లీ ఇన్ క్లైమాక్స్ షీ డిడ్ ఏ వెరీ గుడ్ జాబ్. అండ్ మణిశర్మ గారు, నా యువత సినిమా ఆయనే చేశారండి. సో కథ అనుకున్న తర్వాత దీనికి వన్ ఆఫ్ ది హీరో, మ్యూజిక్ సౌండ్ కూడా వన్ ఆఫ్ ది హీరో ఈ సినిమాకి. సో కంప్లీట్ రికార్డింగ్ బేస్డ్ ఉంటుంది. సో మెలోడీస్ ఆల్మోస్ట్ 4 songs మెలోడీస్ ఉన్నాయి. సో ఆయన నీళ్ళు కలవడం జరిగింది. ఆయన కథ విని ఆయన కూడా తన డెఫినెట్గా తన కెరియర్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్బమ్ తను నాకు ఇవ్వడం జరిగింది. సో ఆయనకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. సో ఎస్పెషల్లీ ప్రకాష్ రాజ్ గారు అండి, చాలా భయపడ్డాను ఫస్ట్ వీళ్ళు కథ చెప్పినప్పుడు. ఆల్మోస్ట్ 20 days వర్క్ చేయాల్సి ఉంటుంది ఆయన. నేను చిన్న డైరెక్టర్ కదా, ఇప్పుడు ఇంత 20 days అంటే ఏమంటారు అనుకున్నా. సో సరే వెళ్ళి కథ చెప్పాను. కథ చెప్పిన తర్వాత సరే చేద్దాంరా అన్నారు. ఎన్ని రోజులు కావాలంటే నేను మరి ఎక్కువ రోజులు అంటే ఏమైనా అంటారేమో అని చెప్పి, లేదండి ఒక 12 days 15 days అన్నా. సో ఆయనే కథ విని మినిమం 20 days అయితే పడద్దురా, నేను చేస్తున్నానని చెప్పారండి. సో రియల్లీ ఆయన ఒక దేవుళ్ళ కోఆపరేట్ చేశాడు ఈ సినిమాకి. 20 days డే అండ్ నైట్లు నాతో పాటు నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి. సో ఐ వాంట్ టు థ్యాంక్ హిమ్ ఆల్సో. సో
సినిమా నెక్స్ట్ మంత్ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను అండి. చాలా కష్టపడి చేసాం. సో అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఎస్పెషల్లీ హీరో రోహిత్ అండ్ ప్రొడ్యూసర్ వంశీకృష్ణ శ్రీనివాస్. థ్యాంక్ యూ రోహిత్. థ్యాంక్ యూ సీనన్న. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ పరశురామ్ గారు. చూసారా, నేను చెప్పాను నిజంగానే పెద్ద స్పీచ్ రాసుకొని వచ్చారని. యాక్చువల్గా ప్రకాష్ రాజ్ గారు ముందు భయపడ్డారన్నారు కదా, ప్రకాష్ రాజ్ గారు ఎంతో వర్క్ చేసి ఆయన డైరెక్షన్ నేర్చుకొని డైరెక్షన్ చేస్తున్నారు ఇప్పుడు. అందరికీ నమస్కారం. ఇది ఒక్కటి తెలుగులో నేర్చుకోండి. A very good evening to everyone and thank you so much for being here. It means a lot to all of us. This day is very special for all of us and especially for Mani Sharma garu. I would like to say a big thank you to him for giving us such fabulous music. We thoroughly enjoyed working on it, so you all are going to love listening to it. And I have a lot more people to thank, so please be patient. Bujji sir, he is the captain of our ship, has been amazing, very clear in thought and has given us amazing direction. Archana Garu, who has done the styling for me and has always been there by my side. The entire team, Rohit, Srinivas Reddy Garu, Swapnika, Shiva Garu, our cameraman, he's done amazing work. So yeah, I'd like to wish the entire team all the best and thank you very much. అది ప్రిపరేషన్ అయితే ఎలా ఉంటుందో నిరూపించు. Of course, I'm sorry I forgot to mention my producer. A very big thank you to you, sir, and all the best. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎన్ని రోజులు భోజనం చేసాం మనం వైజాగ్లో, అదే మర్చిపోతే ఎలా. ఓకే, ఇక రోహిత్ గారు, నారా రోహిత్ గారు. నమస్కారం అండి అందరికీ. ఇక్కడికి వచ్చినందుకు ఫ్యాన్స్ కానీ అభిమానులకి మిత్రులకి శ్రేయోభిలాషులు అందరికీ థ్యాంక్స్. అండ్ ఫస్ట్ నేను ఇక్కడ మై మోస్ట్ సిన్సియర్ థ్యాంక్స్ టు పరశురామ్ ఫర్ గివింగ్ మీ సచ్ అ బ్యూటిఫుల్ ఫిలిం. అండ్ వంశీకృష్ణ గారికి ఈ సినిమా నమ్మి ఇంత పెట్టుబడి పెట్టి ఒక మంచి సినిమా తీసామనే ఫీలింగ్ క్రియేట్ చేశారు. అండ్ నిషా ఫర్ బీయింగ్ ఎ వండర్ఫుల్ కో స్టార్. అండ్ దిస్ డే బిలాంగ్స్ టు మణి శర్మ. ఈస్ గివెన్ అబ్సల్యూట్ వండర్ఫుల్ మ్యూజిక్. నాకు బాణం సినిమాకి మంచి మ్యూజిక్ ఇచ్చారు, ఆర్ రీ రికార్డింగ్ కూడా చాలా బాగా చేశారు. అండ్ దిస్ ఫిలిం నీడ్స్ హిస్ కైండ్ ఆఫ్ రీ రికార్డింగ్. సో ఈ సినిమాకి కూడా చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు ఆల్రెడీ, అండ్ రీ రికార్డింగ్ కూడా జరుగుతుంది. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీ వన్ హూ హస్ బీన్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్ అండ్ హోప్ యూ ఆల్ సీ దిస్ ఫిలిం ఇన్ థియేటర్స్. వన్ మోర్ థింగ్ ఐ నీడ్ టు మెన్షన్, do not watch piracy CDs because we have put a lot of effort into the film. So I hope everyone watches the film in theaters and please encourage us. Thank you. అంత ఈజీగా వదులుతాం అనుకుంటున్నారా? రండి. ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్లో మీకు నచ్చిన డైలాగ్? కూతురు మీద ప్రేమ అంటే గుండెల్లో పెట్టుకోవాలి కానీ బల్ల మీద బీడి గట్ల మీద రాస్తారు ఒకటి. ఆ పేరంటే మనకు కొంచెం ఇష్టం. జారెట్గా హెయిర్. సెకండ్ హాఫ్లో నేను పోయేటప్పుడు నలుగురు నా చుట్టూ లేకపోతే నా తప్పవుతుంది, కానీ పుట్టేటప్పుడు నలుగురు లేకపోతే నా తప్పెలా అవుతుంది సార్. వైష్ణుని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఇంకేమైనా కావాలన్నా ఒకసారి మళ్ళీ ఐ జస్ట్ వాంట్ టు సీ ద ట్రైలర్. అది వేసే ముందు మీకు నలుగురు దండేయడానికి రెడీగా ఉన్నారు. సరే, ఏం చేసుకుంటాను? మీ ఫ్యాన్స్ అంట దాని నుంచి మమ్మల్ని వచ్చి అన్న అన్న అంటాను. ఒక్క నిమిషం రెండమ్. సుమన్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. మరీ నా చెవులో పేల్చారండి. శంభో శివశంభోలో నరేష్ గారి చెవులో పేలినట్టు. అబ్బా, రేపటికి వినిపిస్తుందో లేదో. ఓకే, మరోసారి థీమ్ ట్రైలర్ ఆఫ్ ద మూవీ సోలో. ఎందుకో తను నా కోసమే పుట్టినట్టు అనిపిస్తుంది. ఆ అమ్మాయికి ఒక పెద్ద ఫ్యామిలీ కూడా ఉంటే ఈ భూమి మీద నా అంత అదృష్టవంతుడు ఉంది. కూతురు మీద ప్రేమ అంటే గుండెల్లో పెట్టుకోవాలి కానీ ఇలా బల్లు మీద బీడి కట్టల మీద రాస్తారు. వాడు అనాథ, వెనక ముందు వాడికి ఎవరు. వైష్ణవ్ అంటే చాలా ఇష్టం, కొంచెం కేర్ఫుల్గా. వైష్ణుతో పరిచయం పెంచుకోవాలరా. ఏం పర్లేదు. నన్ను తినేరా, తిను తినే. ఆల్మోస్ట్ ఆటం బాంబులా దిల్ హీరోషిమా తానే పేల్చేసిందిరా. ఈ అమ్మాయిని చూస్తే జాలేస్తుందిరా. ఆ బండ ఏదో చేతిలో ఎలా నలిగిపోద్దో అర్థం కాదు. 10 లీటర్ల యాసిడ్ తెచ్చి నీ నెత్తి మీద పొయ్యాలని ఉందిరా. వాట్ రొమాంటిక్ ఫీలింగ్ అండి.
నేను ప్రేమించడంలో ఎంత సిన్సియర్, అనుకుంటే ద్వేషించడం కూడా అంతే సిన్సియర్. నేను పోయేటప్పుడు నలుగురు నా చుట్టూ లేకపోతే నా తప్పు అవుతుంది, కానీ పుట్టేటప్పుడు నలుగురు లేకపోతే నా తప్పు ఎలా అవుతుంది? మంచి టచింగ్ డైలాగ్స్ తో, ఫ్యామిలీ సెంటిమెంట్స్ తో, బ్యూటిఫుల్ సాంగ్స్ తో మన ముందుకు రాబోతున్న సోలో సినిమా నెక్స్ట్ మంత్ రిలీజ్ అవబోతుంది. అండ్ ఆడియో ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. రేపటి నుంచి ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లో లభ్యం అవుతుంది. మరి ఈ సాంగ్స్ ని ఎంజాయ్ చేయవలసిందిగా అందరినీ కోరుకుంటూ వన్స్ అగైన్ ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.